నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన మెయిన్ వినాయకునికి అయితే బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తున్నారు. అండ్ వచ్చేసి అయితే మనకి బాడీ పార్ట్స్ లో మనకి మెయిన్ చెస్ట్ పార్ట్ అండ్ బొజ్జవి రెడీ చేసేసారు. అండ్ నెక్స్ట్ కాళ్ళవి అయితే ఒక కాళ్ళు అయితే రెడీ అయిపోయింది, ఇంకోటి రెడీ చేస్తున్నారు. అది అయితే ఫుల్ వీడియోలను అయితే కంప్లీట్ గా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఒరిగడ్డి ఒరిపొట్టివి అయితే మనకైతే వచ్చేసినాయి. అండ్ ఫుల్ వీడియో చూస్తే మీకు ఏం అప్డేట్ ఉంది ఏం కథనైతే కంపల్సరీ అయితే తెలుస్తుంది. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ లైక్ చేయాలని కోరుకున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం బడగణేష్ దగ్గర అప్డేట్ అయితే వచ్చేసినాం. అండ్ ఈ రోజు అయితే చూసుకోవచ్చు. అండ్ మన పైన అయితే షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దాని చుట్టూ మనకు అనేది కర్రలు అనేది పైన అయితే కట్టేసారు చూడండి. అండ్ మొత్తం టాప్ మీద అయితే మనకి చుట్టూరంగా అయితే టాప్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ మొత్తం వచ్చేసి అయితే మన మండపం వర్క్ అనేది మొత్తం టాప్ పైన అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి వినాయకునికి డొనేషన్ కౌంటర్ ఉంది కదా, అండ్ డొనేషన్ కౌంటర్వి మనకైతే మొత్తం అయితే చేసేసి చూడండి డొనేషన్ కౌంటర్వి. అండ్ ఇక్కడైతే సెట్ చేసేసారు మొత్తం కంప్లీట్గా అయితే. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి అయితే మనకైతే డొనేషన్ కౌంటర్ ఇది. అండ్ డొనేషన్ కౌంటర్ ఎవరైనా భక్తులు ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ అయితే మనకైతే డొనేషన్ చేయడానికి అయితే అండ్ చిన్నవి రాయడానికి అయితే మనకైతే ఇక్కడైతే రాసుకుంటారు. ప్రతి ఇయర్ అయితే మనకైతే షెడ్ అనేది ఇక్కడనే వేస్తారు కంపల్సరీ. అయితే ఇయర్వి అయితే ఇక్కడనే వేసారు, స్టార్ట్ చేసేసారు. అండ్ మొన్న ఈవినింగ్ అప్డేట్ అయితే లేకుండే. అండ్ నిన్న వచ్చేసి అయితే మన బల్కంపేట వెళ్ళాము, కళ్యాణం ఉండే కదా అక్కడికి వెళ్ళిండే. అండ్ ఇప్పుడు వచ్చేసే వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా. అండ్ వచ్చేసి అయితే మనకి ఒరిగడ్డి ఒరిపొట్టివి వచ్చేసింది, అవి అయితే తీసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ ఇక్కడ మనకి రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడైతే మనకైతే గడ్డి అయితే ఇక్కడ ఉన్నది చూడండి, చూస్తున్నాయి కదా. మనకి ఒరిగడ్డి వచ్చేసింది అండ్ ఒరిపొట్టివి అక్కడైతే బస్సలలో ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకైతే మొత్తం అయితే వర్షం పడుతుంది కాబట్టి కంప్లీట్గా అయితే బస్సులు అయితే కవర్ అయితే కప్పేసి పెట్టేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్న వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ కర్రలనే మొత్తం క్లీన్ చేస్తారు. ఈ క్లీన్ చేసేస్తే అక్కడ సైడ్కి అయితే పెట్టేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అండ్ మనం మెయిన్ వినాయకుని మండపంకి వచ్చేసి అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సీకిల్ వర్క్కి మొత్తం ఆల్మోస్ట్ అయితే కింద బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి అయితే బాడీ పార్ట్స్ అయితే రెడీ చేస్తున్నారు, అది అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. మనకైతే వినాయకునికి రైట్ సైడ్ మండపంలో మనకైతే అయితే వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుందని చెప్పాను కదా సైడ్కి. అండ్ అయితే ఆల్మోస్ట్ అయితే అది అయితే కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేసింది, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. అండ్ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి అయితే మనకైతే నెక్స్ట్ అయితే జాలీ వస్తుంది. అండ్ జాలీ వర్క్ మనకైతే స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన వినాయకునికి వర్క్ అనేది చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అయితే దాని వర్క్ అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే. అండ్ అది అయితే చూపిస్తాను మీకైతే చూసుకోవచ్చు. అండ్ వినాయకునికి రైట్ సైడ్ మండపంలో అయితే అప్డేట్ అవుతుంది. అండ్ వినాయకునికి మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో మన బాడీ పార్ట్స్ అనేది స్టార్ట్ చేసినట్టు మొన్న అయితే మనకైతే చెప్పానుగా మొత్తం క్లీన్ చేసుకొని. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మొత్తం అయితే సాఫ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మన వినాయకుని మెయిన్ బాడీ పార్ట్స్ అనేది మనకైతే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీకు కంప్లీట్గా చూపిస్తాను ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు వినాయకుని మనకైతే కాళ్ళు అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకైతే అన్న వాళ్ళు అయితే మార్కింగ్ తీసుకొని అయితే ఎగ్జాక్ట్లీ అయితే చేసుకున్నారు. అండ్ సైజెస్ చూసుకోవచ్చు. మనకి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు కింద. అండ్ 25.5
అండ్ అక్కడ వచ్చేసి అయితే 47.5 చూస్తున్నారు కదా. సైజెస్ అయితే ఇక్కడ అయితే మనకైతే అన్నవాళ్ళు అయితే గీసుకొని ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మనకి ఏ షేప్లో రావాలో ఆ షేప్లో అయితే మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే కంప్లీట్గా మనకైతే చూసుకున్నారు గీత అయితే. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి రైట్, అండ్ ఇది వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ కాలు చూస్తున్నారు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నెక్స్ట్ అప్డేట్లో మనం చూసుకోవచ్చు. ఇంకా ఏముందంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి అయితే మన చెస్ట్ పార్ట్ అండ్ మన బొజ్జ, వినాయకుని బొజ్జ అయితే మనకైతే కంప్లీట్గా ఇక్కడనైతే ఎంత సైజ్ వస్తుంది ఇంకా అతనైతే మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది. మీకు ఏంటంటే వీడియోలో అయితే కనిపించట్లేదు, ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ మీరు గుర్తుపట్టాలంటే అండ్ ఎగ్జాక్ట్లీ మనకి బేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి రౌండింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పైన మనకి చెస్ట్ పార్ట్, షోల్డర్స్, ఇది వచ్చేసి అయితే షోల్డర్ చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అయితే మన వినాయకునికి చెస్ట్ పార్ట్ అండ్ బొజ్జ ఆల్మోస్ట్ అయితే మనకైతే ఒక సర్కిల్ ఎంతవరకు వస్తుందో అక్కడ వరకు అయితే మొత్తం ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే రెడీ చేసేసారు. అండ్ మనకైతే మధ్యలో అవి రాడ్స్ అనేది మెయిన్ రాడ్స్ ఉంటాయి కదా, మధ్యలో రాడ్వి అయితే ఫిక్స్ చేసేసారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎగ్జాక్ట్లీ మీకు అయితే జూమింగ్ చేశాను మొత్తము. అండ్ పైన తాడు కట్టారు కదా, అక్కడి నుంచి మనకి ఇది వచ్చేసి అయితే చెస్ట్ పార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది వచ్చేసి అయితే మనకి షోల్డర్, అండ్ ఇది వచ్చేసి అయితే భుజ. ఇదే కనిపిస్తుంది కదా మీకు ఎగ్జాక్ట్లీ అయితే. ఆల్మోస్ట్ అయితే మనకైతే బాడీ అనేది మనకైతే రెడీ చేసి ఎగ్జాక్ట్లీ ఏ సైజ్ వస్తుందో ఇంకా అతను అదైతే రెడీ అయితే చేసేసి అయితే పెట్టేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే ఇదైతే చూసుకోవచ్చు. అండ్ పాదాలు మనకి కాళ్ళు అయితే 2 కాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అవి మొత్తం అయితే కంప్లీట్గా అయితే చేసేసారు. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ మనకి వర్క్ అనేది ఎంత ఫాస్ట్ జరుగుతుంది. మనం మొన్న ఈవినింగ్ అయితే వచ్చినాము, అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే చాలా అప్డేట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేసి అయితే మనకైతే చూసుకోవచ్చు చాలా వర్క్ అయితే చాలా ఫాస్ట్ అయితే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ మన వెల్డింగ్ అన్న వాళ్ళు రాంబాబా అన్నవి చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయితే చేపిస్తూనే వాళ్ళు. అండ్ మనమైతే చూసుకోవచ్చు అట్లనే కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సపోర్ట్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.